ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సాధారణంగా మనం ఏమనుకుంటాము, మా గ్రహచారం ఇంతే, మా ప్రారంధం ఇంతే, మా కర్మ ఇలా రాసిపెట్టింది, ఇలా రాసిపెట్టింది కాబట్టి ఇలా జరుగుతుంది, ఈ కర్మను ఎవరూ తప్పించలేరు, ప్రారంధాన్ని ఎవరూ తప్పించలేరు, అనుభవించాల్సిందే అని మనం అనుకున్నటువంటి పనులు నెరవేరినప్పుడు, అనుకున్న సంకల్పాలకు ఆటంకం కలిగినప్పుడు, మన కోరిక తీరినప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే మరి ప్రారంధము కర్మ అనేది మార్చుకోగలిగినదా? అసలు కర్మ ఏంటి, ప్రారంధం ఏంటి, మన కర్మని మనం మార్చుకోగలమా అనే విషయాన్నే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు వీడియో మాత్రము స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. రాసిన రాత ఎలాగూ జరుగుతుంది, దాంట్లో మార్పు లేదు. మరి రాసిన రాత ఎలాగూ జరుగుతుంది అన్నప్పుడు మనము చేయవలసిన పని లేదు కదా. ఏం చేయకుండా ఇంట్లో కూర్చున్నా అన్నీ జరగాలి కదా. మరి అలా జరగటం లేదే అంటే కొంత మన ప్రమేయం కూడా ఉంటుంది అని అర్థం. ఒక ఉదాహరణ చెప్తాను నేను. బ్రహ్మరాతలో ఈరోజు ఈ సమయానికి నన్ను ఒక వేలు చూయించాలి అని రాసి పెట్టింది. వేలు చూయించాలనగానే నేను ఈ వేలు చూయిస్తాను అంటే మరి ఈ వేలను చూయించాలి, ఈ వేలు చూయించవచ్చు, ఈ వేలు చూయించవచ్చు కదా. అంటే బ్రహ్మరాతలో వేలు చూయించాలని ఉంది. ఏ వేలు చూయించాలి అని నిర్ణయించుకునేది మనం. మనకి ముఖ్యంగా 3 కర్మలు ఉంటాయి. 1 ప్రారబ్ధ కర్మ, 2 సంచిత కర్మ, 3వది ఆగామి కర్మ అని. ప్రతి వ్యక్తికి 3 కర్మలు ఉంటాయి. ప్రారబ్ధ కర్మ గత జన్మలో మనము చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రారబ్ధ కర్మలు ఈ జన్మలో అనుభవించాల్సినవి, ఈ జన్మలో కానీ మరో జన్మలో కానీ. ఇక్కడ కర్మ అనగానే ఏదో పాపకర్మనే కాదు, పుణ్యకర్మ పాపకర్మ 2 కూడా. ఈ 2 ప్రారబ్ధ కర్మలు. ఎవరైనా బ్రహ్మాండంగా ఉన్నారు, వాడికేటండి వాడి ప్రారబ్ధం చాలా బాగా ఉంది, పెట్టి పుట్టాడు, తల్లిదండ్రుల ఆస్తి కలిసి వచ్చింది, తాతల ఆస్తి కలిసి వచ్చింది, పెట్టి పుట్టాడు, వాడి ప్రారబ్ధం బాగుంది అంటారు. ఎవరో చాలా కష్టాలు పెడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాడి ప్రారబ్ధం అట్లా తగలబడింది అంటారు. అంటే ఏంటి? వాడు పూర్వజన్మలో ఆ వ్యక్తి చేసుకున్నటువంటి పాప పుణ్యాలు ఈ జన్మలో అనుభవించేటువంటి స్థితి ఏదుందో దాన్ని ప్రారబ్ధ కర్మ అన్నారు. 2వది సంచిత కర్మ. ఈ జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉంటాయో ఈ జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలితాన్ని సంచితం అంటే పోగు చేసుకోవడం, క్యుములేటివ్ పోగు చేసుకొని ఈ జన్మలో కొన్ని అనుభవిస్తాము, ఇంకా కొన్ని నెక్స్ట్ జన్మకి తర్వాత జన్మకి మోసుకుపోయేటువంటివి. బ్యాంకులో మనము ఎఫ్డీలు చేసుకుంటాము, అన్నీ మనం అనుభవిస్తామా? కొన్ని మనం అనుభవిస్తాము, కొంత సంతానం అనుభవిస్తుంది. సంపాదించిన ఆస్తి కానీ అంతస్తులు కానీ. మనము సంపాదించిన ఆస్తి అంతస్తులు మొత్తం మనమే కరగనాగడం లేదు కదా. కొంత సంతానానికి ఉంచుతున్నాము, వారసులకు ఉంచుతున్నాము, అంటే వారు అనుభవిస్తున్నారు. అలా ఈ జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాలు కూడా కొన్ని ఈ జన్మలో అనుభవిస్తూ ఇంకా కొన్ని మరో జన్మకు మోసుకుపోయేదాన్ని సంచిత కర్మలు అంటారు. ఇటువంటి సంచిత కర్మలే వచ్చే జన్మకి ప్రారబ్ధ కర్మ అవుతుంది. ఇక 3వది ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఈ జన్మలో మనము చేసేటువంటి కర్మ అటు పాపకర్మగా మారుతుందా, పుణ్యకర్మగా మారుతుందా, కర్మ మొత్తం కూడా పోతుందా, సంచితం అవుతుందా, అనుభవిస్తామా అని నిర్ణయించబడేటువంటిది. అంటే ఇంకా అది పూర్తి కాదు. ఆగామి కర్మ అంటే అది ఎలా అయినా కావచ్చు, ఎలా అయినా కావచ్చు అనేది మన చేతిలో ఉంటుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఒక ఇల్లు కొనుక్కోవడానికి బ్యాంకు లోన్ తీసుకుంటాడు. క్రమం తప్పకుండా మొత్తం రీపేమెంట్ చేస్తే అప్పుడు ఈ వ్యక్తి ఆ ఇంటికి పూర్తిగా ఓనర్ అవుతాడు. ఒకవేళ ఈ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి 4-5 ఏళ్ల తర్వాత కనుక ఆ ఇన్స్టాల్మెంట్స్ రీపేమెంట్ చేయకుండా ఉన్నట్టుంటే ఆ ఇంటిని వేలం వేస్తారు. డబ్బులన్నీ కూడా లోనుకి ఎంత కావాలో అంతవరకు లోన్ జమ చేసుకొని మిగతాది అతనికి ఇచ్చేస్తారు. ఇది ఆగామి కర్మ. అంటే ఈ లోను తీసుకున్నటువంటి వ్యక్తి సక్రమంగా కిస్తులు చెల్లిస్తే ఇంటి ఓనర్ అవుతున్నాడు. సరిగ్గా చెల్లించకుండా ఉంటే ఇంతవరకు కట్టినటువంటి ఇన్స్టాల్మెంట్ పోతుంది,
ఇల్లు పోతుంది అంటే ఇంటికి ఇతను ఓనర్ కావాలా వద్దా అనేది ఎవరి చేతిలో ఉంది? వ్యక్తి చేతిలో ఉంది. ఇది ఆగామి కర్మ. అంటే ఈ జన్మలో చేస్తున్నటువంటి కర్మని ఎటువైపు వెళ్తుంది అనేది ఇది ఆగామి కర్మ. సరే, ఈ ఆగామి కర్మ మన చేతిలో ఉంది, కాసేపు దాని గురించి మర్చిపోదాం. సంచిత కర్మ అంటే ఈ జన్మలో చేసుకున్న పాపము పుణ్యము కొన్ని అనుభవిస్తాము, కొన్ని మిగిలినన్ని నెక్స్ట్ జన్మకు మోసుకుపోతున్నాము. అది పక్కన పెడతాము. గత జన్మలో తెచ్చుకున్న పాప పుణ్యాల కర్మ ఉంది కదా, ప్రారబ్ధ కర్మ. అది పాపకర్మ అయితే కష్టాలు, పుణ్యకర్మ అయితే సుఖాలు. మరి సరే, సుఖాల గురించి ఇబ్బంది పడేది లేదు, సంతోషంగా ఉంటాము. పాపకర్మల ఫలితాలు ఉంటాయి. మరి ప్రారబ్ధ కర్మ అనుభవించవలసిందేనా? గత జన్మలో చేసినటువంటి ఆ ప్రారబ్ధ కర్మ తప్పకుండా అనుభవించవలసిందేనా? దానికి ఎటువంటి రెమెడీస్ లేవా? కర్మ ఫలము యొక్క ఇంటెన్సిటీని తగ్గించుకోవడం మన చేతిలో ఉంటుంది. కర్మ అనుభవించవలసిందే, కానీ దాని ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది మన ప్రవర్తన వల్ల. ప్రస్తుత జన్మలో మన పుణ్యఫల కర్మ వల్ల ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఎక్కడో ప్రాణాపాయంలో ఉన్నటువంటి స్థితి నుంచి చిన్న స్థితికి ఇంటెన్సిటీ తగ్గే స్థితి వస్తుంది. అంటే మీ ప్రమేయం లేకుండానే మనం ఉండేటువంటి, సంచరించేటువంటి, కలిసేటువంటి, తిరిగేటువంటి ప్రదేశాల ప్రభావం మన మీద ఉంటుంది. మనము చేసేటువంటి పూజల వల్ల, తీర్థయాత్రల వల్ల, గొప్పవారి ఆశీర్వచనాలు తీసుకోవడం వల్ల, గొప్పవారి మహర్షుల దర్శనం వల్ల మన కర్మఫలం తగ్గుతుంది. అలాగే సదా భగవన్నామాన్ని జపించడం వల్ల, మనసులో మననం చేసుకోవడం వల్ల కర్మఫలాన్ని తగ్గించుకోవచ్చు. భగవంతుడికి సంబంధించిన నామాలన్నీ కూడా, స్తోత్రాలన్నీ కూడా, పారాయణలన్నీ కూడా, అష్టోత్తరాలు, సహస్రనామాలన్నీ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి, అభివృద్ధిని కలిగించేటువంటి, మంచి శక్తిని కలిగించేటువంటి, పుణ్యాన్ని కలిగించేటువంటి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించేటువంటి, మనకి ఒక మోటివేషన్ ఇచ్చేటువంటి కాంబినేషన్లో ఏర్పడ్డటువంటి పదాలు ఇవి చదవడం వల్ల, నేర్చుకోవడం వల్ల కర్మఫలాన్ని మార్చుకోవచ్చు. భగవన్నామాన్ని స్మరించడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అని ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చెప్పాడు. అందులో ఒక పద్యము: పవి పుష్పంబగు అగ్ని మంచగున్ అకూపారంబు భూమి స్థలంబగున్ శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగాన్ అవని మండలి లోపలన్ శివ శివేత్యాది భాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఏమంటాడు ఇక్కడ? శివ అనేటువంటి రెండు పదాలు సర్వకాల సర్వావస్థలయందు పలకడం వల్ల, అంటే శివనామాన్ని జపించడం వల్ల పవి పుష్పంబగు, పవి అంటే ఇంద్రుడి వజ్రాయుధము. ఇంద్రుడి వజ్రాయుధము మన మీద ప్రయోగించిన సరే పుష్పంలాగా మారిపోతుందట. పవి పుష్పంబగు అగ్ని మంచగున్, అగ్ని చల్లగా ఉంటుంది ఎవరికి? ఈ శివనామాన్ని స్మరించేవాడికి. అకూపారంబు భూమి స్థలంబగున్, ఒక పెద్ద గొయ్యి కూడా సమానమైన భూమిలాగా అతనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. శత్రుండతి మిత్రుడవు, ఎటువంటి శత్రులు ఉండరు, అందరూ మిత్రులుగానే వ్యవహరిస్తారు. విషము దివ్యాహారమౌ నిన్నగాన్, విషము కూడా అతన్ని ఏమీ చేయలేదు, మంచి ఆహారంగా అరిగిపోతుంది. అవని మండలి లోపలన్ శివ శివేత్యాది భాషణోల్లాసికన్, ఎవరైతే శివ శివ అంటే భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ భూమి మీద ఇవన్నీ జరుగుతాయి. శివని నామము సర్వవశ్యకరమౌ, ఓ పరమేశ్వర నీ నామాన్ని కనుక జపించడం వల్ల సర్వవశ్యకరమౌ, ఈ భూమండలం లోపల నీకు సర్వము వశ్యమవుతుంది. శ్రీకాళహస్తీశ్వర అంటే భగవన్నామాన్ని స్మరించడం వల్ల మనకు సర్వవశ్యమవుతుంది. అంటే మనం అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయి, మన సంకల్పాలు నెరవేరుతాయి. దానివల్ల మన ప్రారబ్ధ కర్మ అనేటువంటి ఇంటెన్సిటీ తగ్గుతుంది. మంచి ప్రారబ్ధ కర్మ ఇంటెన్సిటీ పెరుగుతుంది, చెడు ప్రారబ్ధ కర్మ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సంచిత కర్మల్లో కూడా మనకు ఎక్కువగా సంచిత కర్మల్లో ఈ పాపకర్మలు అనేటివి ఉండవు. కాబట్టి మా తలరాత ఇంతే, మా ప్రారబ్ధం ఇంతే అనేది
అనుకుంటే లాభం లేదు. దాన్ని మార్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మార్చుకోవచ్చు, జీవితాంతం బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.